హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం రామకృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. ఓకే సార్, గత కొద్ది రోజులుగా ఒక స్కామ్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ని మొత్తం కుదిపేస్తుంది. అది అందరికీ తెలిసిందే, లిక్కర్ స్కామ్. సో దాంట్లో బడా డాన్ అయినటువంటి రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయ వేరే విధంగా అరెస్ట్ అయినా దానికి కూడా లింక్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. దాని తర్వాత రీసెంట్గా కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అసలు ఇంకా ఎంతమంది ఉన్నారండి దీంట్లో? ఏ లెక్కన జరిగింది స్కామ్? అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేది రామకృష్ణ గారు సార్ అసలు జాతీయ స్థాయి కుంభకోణం అండి ఇది. తర్వాత రాష్ట్రాన్ని మీరు అన్నారు కుదిపేసిందని. అవును, కుదపటమే కాదు, రాష్ట్రంలో అనేక మంది మృతులకి కారణమైంది, అనేక కుటుంబాల పెద్దల అనారోగ్యానికి గురైంది, అనేక కుటుంబాల ఆర్థిక దోపిడీకి గురికావటానికి కారణమైంది. రాష్ట్రంలో ఉన్న పెద్దల జేబులు నింపుకోవటానికి ఎంత నింపుకోగలిగారంటే అంటే జేబులన్నీ కూడా నిండిపోయి దోషులతో నిండిపోయిన తర్వాత నెత్తి మీద నుంచి కింద పోసుకునేటంతగా జరిగిన కుంభకోణం ఇది. అసలు ఇది ఒక జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు చేయాల్సిన దర్యాప్తు ఇది. ప్రధానమంత్రి గారు కూడా కింద 2024 ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణం, మద్యం కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అన్నాడు. అంటే జరిగింది రాష్ట్రంలోనే, కానీ ఆ అమౌంట్ ఎంతైతే దాంట్లో కుంభకోణంలో ఉన్న డబ్బు దోపిడీ జరిగిందో అది జాతీయ స్థాయి అని ఆయన ఉద్దేశం. అసలు జాతీయ స్థాయిలో కూడా అంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగల. మద్యం కుంభకోణం ఒక 100 కోట్లు జరిగే ఢిల్లీలో ప్రభుత్వం ఆ ప్రభుత్వం పడిపోయింది. సిసోడియా ఉప ముఖ్యమంత్రి దాదాపు సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత ఈయన ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళాడు. తర్వాత అందులోనే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అమ్మాయి కవిత కూడా వెళ్ళింది. తర్వాత దీని తర్వాత తమిళనాడులో ఒక 1000 కోట్ల కుంభకోణం జరిగిందంటేనే దాని మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కూడా జరిగింది, నిర్ధారణ జరిగింది. అసలు ఈ కుంభకోణాన్ని జగన్మోహన్ రెడ్డి గారే తెరలేపాడు. అసలు రాగానే మద్యం విధానాన్ని గతంలో ఉన్న పాపులర్ బ్రాండ్స్, సేఫ్గా ఉండే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కరు అవన్నీ తీసి పడేయండి, మన వాళ్ళే వండండి ఈ గుడుంబ, దానికి రంగులు కలపండి, మన ఇష్టం వచ్చిన లేబుల్స్ పెట్టండి, త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్లో అమరావతి, ఏదంటే వాళ్ళకి నోటికి ఏది వస్తే అది, వాళ్ళు ఏదైతే పథకాలు అమలు చేయలేదో అవన్నీ కూడా పెట్టేశారు, మోజు తీర్చేసుకున్నారు. అసలు అందులో వేసే మినిమమ్ ప్రోడక్ట్ ఏంటంటే స్పిరిట్ వేసి దానిలో కలర్లు వేయటం, ఫ్లేవర్లు కలపటం, అంతే తప్ప ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఇప్పుడు మ్యాక్డవెల్ లాగా లేకపోతే బ్లూ రిబాండ్ ఇంకా అనేక బ్రాండ్స్ ఉన్నాయి కదా, అలాంటి తర్వాత మాంక్ అది రమ్ అని ఉంటాయి కదా, అలాంటి పాపులర్ బ్రాండ్స్ రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమ్మే బ్రాండ్లు అసలు ఆంధ్రప్రదేశ్లో అమ్మలేదు. ఎందుకు సార్ వాటిని ఎందుకు అలా ఆపేసి? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఆ బ్రాండ్స్ నాణ్యత ప్రమాణాలతో చేస్తారు రామకృష్ణ గారు. అవి ఆ ఫార్ములా అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎలా చేస్తారో అంత ఖరీదుగా చేస్తారు, అదే ఖరీదు కూడా అమ్ముతారు. వాటికి మార్జిన్ తక్కువ ఇస్తారు రీటైలర్స్కి, కానీ మధ్యలో ఉండే ఏజెంట్లు ఏపీ బేవరేజెస్ కావచ్చు, లేకపోతే తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, తమిళనాడు బేవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక లిమిటెడ్ పర్సంటేజే వాళ్ళకి ఇస్తారు. అదే కనుక నేను గుడుంబ తయారు చేసి రంగులతో చేసా అనుకోండి, నాకు 20 రూపాయలు కనుక పడినప్పుడు 100 రూపాయలకి ఇచ్చినా కూడా 80 రూపాయలు మిగులుతుంది. వాళ్ళకి కూడా తెలుసు నేను చేసింది గుడంబ అని, నువ్వు చేసింది 20 రూపాయలు ఖరీదే కదా, మేము 100 ఇస్తున్నాము, ఇందులో 80 రూపాయలు మీకు మిగులుతుంది, మాకు 60 రూపాయలు ఇవ్వమని బేవరేజెస్కి ఇచ్చేస్తే నాకు 20 రూపాయలు మిగులుతుంది, సాలదా? పెట్టిన పెట్టుబడికి సమానంగా మిగులుతుంది, నేను ఇక్కడ బెనిఫిట్ అయిపోయా. వాళ్ళకి ఏమీ పెట్టుబడి లేకుండా 80 రూపాయలు మిగులుతుంది, వాళ్ళకి ఎంత లాభం? అట్లా తర్వాత ఈ వీళ్ళు అమ్మటం కూడా గతంలో ఏంటంటే ప్రైవేటు షాపులు వాళ్ళకి ఆక్షన్ మీద ఇచ్చేసి వాళ్ళకి వీళ్ళు సప్లై చేసేవాళ్ళు, బేవరేజ్ కార్పొరేషన్ హ్యాండ్లింగ్ ఛార్జ్ వేసుకునేది, వాళ్ళు ఇంకో 15 రూపాయలు 20 రూపాయలు ఒక బాటిల్ మీద వేసుకుని అమ్మేసుకునేవాళ్ళు. గవర్నమెంట్కి కడుతున్నారు కదా వేలంపాట్లు. అట్లా ఆ రోజున ఒక IMFL బాటిల్స్ కూడా విత్ ఇన్ 120 రూపీస్ 100 రూపీస్లో దొరికినాయి. ఎప్పుడైతే
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే మీరు గతంలో ఉన్న సాఫ్ట్వేరు ఆ విధానాలన్నింటినీ పక్కకు తోసేయండి, అవన్నీ కూడా పారదర్శకంగా కనపడతాయి, ఎవరికి ఎంతంత పేమెంట్లు అయింది, ఎంత అమ్మకాలు అయింది, అసలు అది వద్దు, మీరు సమాంతరంగా క్యాష్తో అమ్మటం, తర్వాత డిస్టిలరీస్ అన్నీ కూడా మనాళ్లే తీసుకుని మనాళ్లే సప్లై చేయండి, పాత బ్రాండ్లు ఏం వద్దు, అసలు నికరమైన బ్రాండ్లు కూడా వద్దు అనేసి అందుకే చాలామంది సిక్ అయ్యారు. జంగారెడ్డి గూడెం లాంటి దగ్గర 30 మంది 25 మంది కూడా చనిపోయిన సంఘటనలు చూసాం. తర్వాత హాస్పిటల్స్లో లివర్ చెడిపోయి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి, హార్ట్ ఎఫెక్ట్ అయ్యి అనేక మంది చాలా అకాల మరణాలు పొందారు. దాని మూలన వితంతు పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. విచిత్రం ఏంటంటే ఈ మద్యం మూలన నా అక్క చెల్లెళ్ళ పసుపు తాళ్ళు తెగిపోతాయి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే ఇదే ప్రధాన ఆదాయ వనరు, నేను గత తండ్రి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకా ద్వారా ఎంత సంపాదించానో అంత సంపాదించడానికి ఉన్న ఏకైక వనరు మద్యమేనని ఆయన గుర్తించాడు. ఇంకొక విషయం ఏంటంటే మద్యం ఇది ఇంత రేట్లు పెంచడానికి కారణం ఏంటంటే అంత రేట్లు పెంచితే సామాన్యుడు కొనలేడు అని కూడా చెప్పాడు. అది ఎంత హాస్యాస్పదంగా, అది ఆయన జేబు నిండింది కానీ జనం కొనకుండా ఆగలేదు, జనాల ఆరోగ్యాలు పోయినాయి. ఇందా చెప్పే కదా నేను, ఆయన ఆ మాట కూడా చెప్పాడు, నేను రేట్లు పెంచి జనాలు తాకుండా చేసి 4 ఏళ్లలో క్రమేపీ ఒక్కొక్క 25% చొప్పున తగ్గించేసి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి అసలు బయట లిక్కరే ఉండదు, ఓన్లీ 5 స్టార్ హోటల్స్లో మాత్రమే బార్లు ఉంటాయి, అది ఎవడో పెద్దవాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు, మామూలు కుటుంబాలు దెబ్బతినమన్నాడు. కానీ మామూలు కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి రేట్లు పెంచిన వలన. ఆయనే చెప్పాడు రేట్లు ఎందుకు పెంచానరా అంటే, ఇప్పుడు కొబ్బరి చెట్టు ఎవడన్నా ఎక్కితే ఎందుకంటే దూడ మేత కంటే ఎవడన్నా నమ్ముతాడా, దూడ మేత గడ్డి కింద ఉంటుంది, ఆ కొబ్బరి చెట్టు మీద కొబ్బరికాయలు ఉంటాయి, నువ్వు కొబ్బరికాయలకి ఎక్కావు, అట్లా చెప్పాడు ఆయన. కానీ 5 సంవత్సరాల్లో ఒక 5% అన్నా తగ్గించాడా? 1% లేదు, అస్సలు పూర్తిగా దోసేసుకున్నాడు. ఎక్కువగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కూడా అందుకే అదే ప్రధాన ఆదాయ వనరు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని నమ్ముకున్నాడు మెయిన్గా. అందుకే ఇప్పుడు కసిరెడ్డి రాజుకి, తర్వాత విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డికి, తర్వాత వాసుదేవ రెడ్డిని సెంట్రల్ నుంచి తీసుకొచ్చారు. సెంట్రల్ అతను రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వచ్చాడు, అతను ఎండీ చేశాడు. సత్యప్రసాద్కి ఏమో నీకు IAS ఇస్తామని చెప్పి ప్రోద్బల్ ఇది పెట్టి, దాన్ని ఏమంటాం, ఆశ పెట్టి అతనితో అన్ని అక్రమాలు చేయించారు. ఈ విధంగా 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా దోపిడీ జరిగింది. ఆయన విజయసాయి రెడ్డి గారు ఏం చెబుతాడు, నాకు ఇందులో ప్రమేయం లేదు, కర్త కర్మ క్రియ అతనేనని చెప్పాడు. ఎవరు? కసిరెడ్డి. కసిరెడ్డి అయితే నీ ఇంట్లో ఎందుకు సమావేశం పెట్టావు? తర్వాత కసిరెడ్డికిను మిథున్ రెడ్డికి శ్రీధర్ రెడ్డికి అరవిందో నుంచి 100 కోట్లు అప్పిప్పించానని చెప్పాడు. ఎందుకు? డిస్టిలరీస్ కొనుక్కోవడానికి. అంటే అంతకుముందు ఏం చెప్పాడు, అరవిందోతో నాకు మా బంధువులే కానీ మా వియ్యంకుడిదే కానీ నేను మా అమ్మాయిని అక్కడ ఇచ్చా కాబట్టి వాళ్ళ ఆర్థిక విషయాల్లో నేను జోక్యం చేసుకోనని ఇప్పుడు కాకినాడ పోర్ట్ కేసు అప్పుడు సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ నుంచి బయటకు వచ్చి చెప్పాడు. అదే వ్యక్తి 100 కోట్లు నేనే రికమెండ్ చేశానని చెప్పాడు. ఏమన్నా 100 రూపాయలు, అది ఏమన్నా ఆడిటర్గా 100 కోట్లు విలువ ఏంటి ఆయనకి తెలీదా? తర్వాత తనకి వ్యక్తిగతంగా అందులో లాభం లేనప్పుడు వాళ్ళ వియ్యంకుడితో 100 కోట్లు ఎందుకు ఇప్పిస్తాడు? వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా 1 రూపాయి పెట్టేటప్పుడు కూడా అది ఆలోచించి పెడతారు. వాళ్ళు 100 కోట్లు పెడుతున్నారంటే వాళ్ళకు కూడా అందులో లాభం ఉండబట్టి. తర్వాత వడ్డీకి వడ్డీ వస్తుంది, షేర్ వస్తుంది, ఇన్కమ్. తర్వాత మొన్న ఈ మధ్య అడిగారు విలేకరులు 100 కోట్లు వచ్చినాయా అని, వడ్డీతో సహా వచ్చినాయా అని, వడ్డీకి ఇప్పించా అని కూడా చెప్పాడు. 60 కోట్లు వచ్చినాయి ఒక కంపెనీకి ఇచ్చారు, అదానికో ఏదో ఇంకొక కంపెనీ ఉంది ఆడదే ఏదో చింతనో ఏదో, ఆ కంపెనీకి ఇచ్చిన 40 కోట్లలో మాత్రం వడ్డీ రాలేదని చెప్పాడు. అంటే వీళ్ళకి ఇక్కడ తేడాలు వచ్చినాయి. వడ్డీ ఇవ్వలేదు అంటే ఇతనికి ఏదో ఎక్కువ షేర్ ఇచ్చేశారు కాబట్టి వడ్డీ కట్టక్కర్లేదు, నువ్వు లాభం తీసుకున్నావు కదా అని. అట్లా 100 కోట్ల రూపాయలు ఈయన ఇప్పించాడని ఆయనే చెబుతున్నాడు కదా. ఈ కుంభకోణంలో మళ్ళీ నే కాదు, మొత్తం A to Z అంటే కర్త కర్మ క్రియ కసిరెడ్డి అంటున్నాడు. కర్త కర్మ క్రియ ఆయన అయితే నువ్వు కన్వీనర్గా నీ ఇంట్లో విజయవాడలో మీటింగ్ పెట్టావు, హైదరాబాద్లో పెట్టావు. అయినా మద్యపాన విధాన నిర్ణయం చేయాల్సింది సెక్రటేరియట్లోనూ లేకపోతే క్యాబినెట్లో చేస్తారు కానీ నువ్వు రాజ్యసభ మెంబరు, నీకే సంబంధం ఈ రాష్ట్రంలో మద్యపాన విధానం గురించి మాట్లాడటానికి? మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు, ఆయనకేం సంబంధం? సజ్జల శ్రీధర్ రెడ్డి అతనెవరు? ఒక వ్యాపారస్తుడు. తర్వాత ఈ వాసుదేవ రెడ్డి అతను ఎండీగా ఉండి అతను బేవరేజ్ కార్పొరేషన్ యాక్టివిటీ చూసుకునే వ్యక్తే తప్ప విధాన నిర్ణయంలో ఆయన పాత్ర ఉండకూడదు కదా. అట్లా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరూ కుట్రపూరితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. తర్వాత వీళ్ళు వాడిన
కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా గతంలో మీరు గుర్తు చేసుకోండి, ఢిల్లీ మధ్యం అప్పుడు ప్రతి వారానికి ఒకసారి ఐ-ఎండ్ ఫోన్స్ని అవతల పారేశారు, అందులో వాడుతున్న కవిత వీళ్ళందరూ. అవి సిబిఐ పట్టుకుని ఆ నంబర్స్తో సహా ఈఎంఐ నంబర్స్ ఏదో అంటారు కదా, ఆ నంబర్స్తో సహా చెప్పింది ఏ సర్వీస్ ప్రొవైడర్ నుంచి వాడారని. అట్లాగే వీళ్ళు ఇవంతా కాదు, అసలు సెటిలైట్ ఫోన్స్ లాంటివి వాడారు. ఎక్కడ కూడా అన్ని వేరే ప్లాట్ఫామ్స్ నుంచి త్రూ కంప్యూటర్స్ ద్వారా ఆ సిస్టమ్స్ను ఉపయోగించుకునే కమ్యూనికేషన్ సాగింది. ప్రతి 6 రోజులకు ఒకసారి క్లియరెన్స్ అయిపోవాలి. టోటల్ పేమెంట్స్ సంబంధించిన వివరాలు ఎక్కడ ఏమి ఉండకూడదు, బాకీ కూడా ఉండకూడదు. డిస్టిలరీస్కి పేమెంట్ చేసిన దాంట్లో వీళ్ళకి రావాల్సిన కమిషన్ కూడా రకరకాల ఇన్ఫ్రా కంపెనీల పేర్లతో అకౌంట్లోకి వేయించుకున్నారు. జ్యువెలరీ కంపెనీస్కి లిక్కర్కి అన్న సంబంధం ఉందా? అనేక జ్యువెలరీ కంపెనీలతో వేయించుకున్నారు. తర్వాత వీళ్ళతో బులియన్ మార్కెట్లో బంగారం బిస్కెట్లు ఆర్నమెంట్స్ కొని ఈ రూపంలో తీసుకున్నారు. అంటే కాన్సన్ట్రేటెడ్గా కనుక మనీ ఫ్లో వెళ్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి పడుతుంది. అందుకని రకరకాల కన్ఫ్యూజన్గా వివిధ మార్గాల్లో పిల్ల శిలయేరులాగా తిప్పి తీసుకెళ్ళిపోయారు. కానీ వెళ్ళిందంతా ఒక్కసాటికే, ప్యాలెస్కే. ఇప్పుడు అది చెబుతున్నారు కదా, నేను మమ్మల్ని విధాన నిర్ణయం తీసుకోమని వ్యవస్థను నడపమని ఆదేశించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు చెబుతున్నప్పుడు ఇంకా లాభం జగన్మోహన్ రెడ్డికి కాక కసిరెడ్డికి ఎందుకు వెళ్తుంది? కసిరెడ్డి 50 మంది సలహాదారులో ఒకడు. తర్వాత ఈయన 100 కోట్లు పెట్టుబడి పెట్టించాడు కాబట్టి మరి అందులో ఈయనకి వెళ్ళాల్సింది, అరవిందో కంపెనీకి వెళ్ళాల్సింది ఎల్లుంటాయి. ఇది ఏ కొద్ది మంది చేతులతోనే జరిగింది అయితే కాదు. ఇంకా మీరు అన్నట్టు ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసినప్పుడు ఇంకా వస్తుంది. ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పేమెంట్లు తీసుకున్నప్పుడు దాదాపు 20 జ్యువెలరీ కంపెనీలకు సంబంధించిన అకౌంట్ల పేర్లు వచ్చినాయి. తర్వాత వాసుదేవరెడ్డి ఇంటి మీద దాడి చేసినప్పుడు టేబుల్ సొరుగులు దాటితే కిలోల లెక్కన బంగారాలు కొన్న రసీదులు కూడా కనపడి. అంటే దీన్ని బట్టి బంగారం రూపంలో కూడా జరిగిన వ్యవహారం. తర్వాత డిజిటల్గా అసలు ఏవి జరగనకుండా చేశారంటేనే వీళ్ళ మాస్టర్ మైండ్ అర్థమవుతుంది. క్విడ్ ప్రోకోలో విజయసాయి రెడ్డి గారు తన బ్రెయిన్ అంతా ఉపయోగించినా కూడా కొన్ని లోపాల మూలన అవన్నీ బయటకు తీశారు సిబిఐలు. అందులో లోపాలు కూడా సరిచేసి ఇక్కడ ఇంకా పగడబందీగా అప్డేట్ అయ్యారు. అది బాగా చెప్పారు. ఈ అప్డేట్ అయ్యి చేసిన కుంభకోణం ఇది. కాబట్టి ఇది ఇంకా కొంత నిదానంగా వచ్చినా అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు సాంకేతికంగా దొరకడు, ఇక్కడ వీళ్ళందరూ దొరుకుతారు కానీ అంటే తార్కికంగా ముగింపు జరిగి కేసు దర్యాప్తు అంతిమ లబ్ధిదారి ఎవరు అనుకున్నప్పుడు ఆదిలోనే దొరికాడు ఆయన. ఆది కారకుడు ఆయనే, అంతిమ లబ్ధిదారు కూడా ఆయనే అనేది వీళ్ళే చెప్పేశారు విత్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషనే. కాబట్టి ప్రజల్లో ఏదైతే మొదటి నుంచి అనుమానం ఉండి ఆయన ఇందులో దోషేనని ఓట్ల ద్వారా తీర్పు ఇచ్చారు కదా 11 స్థానాలకి, అది కరెక్ట్ అనేది ఇప్పుడు సిట్ కూడా సిఐడి వాళ్ళు కూడా రుజువు చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు, దర్యాప్తు సంస్థల తీర్పు ఒక వ్యక్తి మీదే ఉంది, అది జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్. సార్ చివరికి ఒక్క ప్రశ్న, మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, కానీ ఆ మద్యాన్ని నిషేధించడం అనేది స్వర్గీయ తారక రామారావు గారి వల్ల కూడా అవ్వలేదు. కానీ ఈ మద్యాన్ని ఇలా కల్తీ చేయడం కంటే నాణ్యత పెంచడం వల్ల కాస్త వరకు మెరుగుపరచు. అదే కదా ఇప్పుడు మరి గత 5 ఏళ్ళు ఎందుకు సార్ మరి ఎంత దారుణంగా మరి వాళ్ళు ప్రజల ఆరోగ్యం మీద దృష్టి లేదు రామకృష్ణ గారు. కేవలం అది ఫస్ట్ రాగానే ఆయన అలర్ట్ అయింది అదే, మీరు పాత విధానాలు పాత బ్రాండ్లు ఐఎంఎఫ్ఎల్ అవన్నీ తీసేసేయండి, తర్వాత ఆ కంప్యూటర్స్ అవన్నీ కూడా తీసేసేయండి, వద్దు అంత నగదు రూపంలో జరగాలి, తర్వాత మనమే డిస్టిలరీస్ స్వాధీనం చేసుకుని మన వాళ్ళే చేస్తారు. ఎస్పీవై రెడ్డి గారిని నంద్యాలలో తెలుగుదేశం పార్టీ మంచి రెస్పెక్టబుల్ ఎంపీ, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నంది పైప్స్, ఆయన డిస్టిలరీ కూడా వీళ్ళే కబ్జా చేసి వాళ్ళ అకౌంట్ని కూడా అదే అకౌంట్ని వీళ్ళే ఆపరేట్ చేశారు. ఆయన అల్లుడే కదండి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి. అదే వీళ్ళంతా ఏకమయ్యారు. ఆయన పెద్ద మనిషి, ఆయన టైంలో మంచి డిస్టిలరీయే నడిచింది. అదే నేను చెప్తున్నా, ఆయన టైంలో ఆయన పేరు, ఆయన ఇంకా ఆ రోజుల్లో జొన్న రొట్లు పప్పు కూడా దాదాపు 2-3 రూపాయలకి కూడా ఇచ్చి స్టాల్స్ పెట్టించాడు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా. అట్లా పేదలకి సహాయంగా ఉండే మనిషి. ఇప్పుడు వచ్చిన తరము వీళ్ళు వాళ్ళు ఏకమయ్యారు. ఇప్పుడు వాళ్ళ పేరుని ఉపయోగించేసుకున్నారు తప్ప ఆయన పేరుని వాళ్ళ కుటుంబీకులు కూడా ఎవరు అంటే వాళ్ళ సొంత కొడుకులు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వీళ్ళకి ఎవరికి తెలియదు, కబ్జా అయిపోయింది అంతే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మద్యం కుంభకోణం గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు వెల్లడించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.